ప్రభుత్వం ఏదైతే ఆ రోజు కొత్త కలెక్టరేట్ నిర్మాణం కావచ్చు, కమిషనరేట్ నిర్మాణానికై ఆ రోజు దుద్దెడ రాంపల్లి గ్రామస్తుల ఈ గ్రామాల పరిధిలోని ల్యాండ్ను అక్విజిషన్ చేయడం జరిగింది. దాదాపు సుమారు 357 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. కానీ వాస్తవానికి అందులో కమిషనరేట్ కానీ కలెక్టరేట్ కానీ సుమారు దాదాపు 50-60 ఎకరాలు మాత్రమే వాడడం జరిగింది. మిగతా 300 ఎకరాలు ఆ రోజు ఏదైతే రైతుల నుంచి ఏదైతే ఉద్దేశంతో సేకరించారో ఆ ఉద్దేశాన్ని ఆ యొక్క పర్పస్ను ఈరోజు వాడకుండా ఆ యొక్క భూమిని ఇలా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే ఇలా కేటాయించడం ఉన్నదో దాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇలా రైతులందరూ కూడా ఇలా ఆవేదన చెందుతూ ఉన్నారు. వాస్తవానికి ఇలా వాళ్ళకు దక్కాల్సిన వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పటికి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అందలేదు. వాళ్ళకు న్యాయం చేయకుండా ఏదైతే ఆ భూమిని మిగతా వ్యక్తులకు ప్రైవేటు వ్యక్తులకు ఈరోజు కేటాయించడం ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఈరోజు దీని వెనుక నేను గత ప్రభుత్వం ఏదైతే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసిందో ఇదే కాదు ఇంకా అనేక విషయాలు ఈ జిల్లా లోపల ఉన్నాయి. ఇలా ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద ఇలా ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు, లేకుంటే ఇలా ప్రభుత్వ ఏదైతే బిల్డింగ్లకు ప్రభుత్వ పర్పస్లో ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేసిందో దాని ఉద్దేశాన్ని పక్కకు పెట్టి దాని వెనుక అప్పుడున్న అధికారులు దాని వ్యాపారం చేసిరు. దాన్ని పక్కదారు పట్టించిన ల్యాండ్ను కూడా చాలామంది వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేసిరు. కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వాలు ఈ అక్రమాలు చేసిందని ఆ ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరస్కరించి ఇలా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ దారిలోనే పయనిస్తూ ఉన్నది. కాబట్టి నేను ఇలా అధికారులకు నేను ఇలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ భూములపైన విచారణ జరగాలి. నిజంగా ఇలా రైతులకు ఇలా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే ఆ యొక్క భూమిని వాడాలి, లేదంటే ఆ రైతులకే తిరిగి ఇవ్వాలి. ఆ రైతులకే ఏదైతే చట్టం చెప్తుందో 5 సంవత్సరాలుగా మీరు ఆ ప్రభుత్వాన్ని ఆ భూమిని వాడలేదు కాబట్టి 10 సంవత్సరాలు దాదాపు 7-8 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రైతులు ఇంకా ఆ భూమిని నమ్ముకొని ఆ భూమిలోనే వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆ రైతులకి ఇవ్వాలి తప్పితే ఇలా ఎక్కడో భూములు పోయినాయని చెప్పేసి ఆ రైతులను తీసుకొచ్చి ఇలా బినామీల పేరు మీద ఏదైతే భూములు ఇస్తున్నారో దాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇలా కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాము. కమిషనర్ గారు కూడా ఇలా చాలామంది వ్యక్తులు వచ్చి పోలీసుల పేరు చెప్పి ఇలా బెదిరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులకు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. కమిషనర్ గారిని కూడా ఇలా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా రైతుల పక్షాన నిలబడండి, రైతులకు న్యాయం చేయండి. రైతులకు న్యాయం చేసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన అప్పుడు ఉన్న అధికారులు పై అధికారులు ఏదైతే ఈ భూమి అక్రమాలు చేసిరో వాళ్ళపైన విచారణ చేయాలి. వాళ్ళపైన విచారణ చేసి దోషులను శిక్షించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వ అవసరాల కోసం అభివృద్ధి పేరుతోటి గత ప్రభుత్వాలు ఈ సిద్దిపేట కలెక్టరేట్ చుట్టుపక్కల ప్రాంతంలో దుద్దెడ రాంపల్లి శివారు గ్రామాలలో ఒరిజినల్గా అవసరం ఉన్న 40 ఎకరాల కంటే ఎక్కువగా మొత్తం 357 ఎకరాలు ఏదైతే అక్వైర్ చేసిందో దాంట్లో రైతులకు ఇస్తానన్న కంపెన్సేషన్ ఇవ్వలేదు. నంబర్ 1 ఓన్లీ టోకన్ అడ్వాన్స్లు ఇచ్చిండ్రు. లీగల్ ప్రొసీజర్ ఇవ్వలేదు. వెకేషన్ నోటీసులు ఇవ్వలేదు. 5 సంవత్సరాల లోపల ఇక్కడ గవర్నమెంట్ కంపెనీలు వస్తాయి, గవర్నమెంట్ ఆఫీసులు వస్తాయి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ఇండ్లు కట్టిస్తాము. కేసీఆర్ చెప్పినట్టు ఎట్లా ఏమంటే ఇప్పుడు అదేదో డబుల్ బెడ్రూమ్ సామెత చెప్పినట్టు సూట్ కేసు పట్టుకొని మీరు అలా పోవాలి, ఇల్లు రెడీగా ఉంటుంది, అన్నిటితో ఇస్తామని చెప్పిండు. ఇల్లు రాలేదు, ప్లాట్లు రాలేదు, కంపెన్సేషన్ డబ్బులు రాలేదు. మార్కెట్ విలువ ₹1,00,00,000 ఉంటే ఇక్కడ 5 లక్షలు 8 లక్షల కాడికి ఇచ్చి అందరినీ ఎల్లగొట్టిండ్రు. కొందరిని గన్ పాయింట్లో పెట్టి బెదిరించారు అప్పటి పోలీసులు. అప్పుడున్న కలెక్టర్ వెంకటరామరెడ్డితో సహా సిస్టమ్ అంతా కూడా వ్యతిరేకంగా పనిచేసింది. రైతులందరూ కూడా వాళ్ళ భూములు వాళ్ళే దున్నుకుంటారు. 5 సంవత్సరాల టైం పీరియడ్ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి అప్పటి నోటిఫికేషన్ చెల్లదు. ప్రభుత్వానికి హెచ్చరిక అయిందంటే ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది. పాతకాలంలో ప్రభుత్వం అక్రమంగా ఏదైతే గుంజుకోవాలని చూసిన భూములు అప్పుడే రైతులే లేదు. ఇవాళ 5 సంవత్సరాల నోటిఫికేషన్ పీరియడ్ అయిపోయింది. మీ ప్రభుత్వ ఆఫీసుల అవసరం కూడా తీరిపోయింది కాబట్టి మిగిలిన భూములలో దున్నుకుంటున్న వాళ్ళు ఉన్నవాళ్ళు డాక్యుమెంట్లలో మీరు పేపర్ ఎక్కించినా ఎక్కకపోయినా పాత రికార్డు ప్రకారం వాళ్ళు అట్లే కంటిన్యూ అవుతారు. వాళ్ళ హక్కుదారులు ఇవాళ రేట్ ప్రకారం మీరు నిజంగా కొత్తగా గవర్నమెంట్ అవసరాల కోసం ఏమైనా తీసుకుంటారంటే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ సభలు పెట్టి 2013 ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి కంపెన్సేషన్ ఇస్తేనే ఆ తర్వాత మీరు జాగాలకు రావాలి. అది కూడా రెవెన్యూ వాళ్ళు రావాలి, పోలీసు వాళ్ళు రావద్దు. పోలీసు వాళ్ళు కనుక ఇప్పుడు ఈ మధ్యన చూసినాం అనవసరంగా ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు, రైతులను బెదిరిస్తున్నారు, బాధ పెడుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు. మీ అందరికి కూడా ఇక్కడ చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి.
పై వాళ్ళు చూస్తున్నారని గమనించండి, జాగ్రత్తగా మసులుకోండి. దొంగ కేసులు పెట్టినా కానీ, రైతులను బెదిరించినా కానీ మీ ఎంబడి భారతీయ జనతా పార్టీ పడుతుంది. ఇవాళ రైతుల పక్షాన, ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఇక అందరికీ కూడా ఒక హెచ్చరిక ఏంటంటే, కొత్త నోటిఫికేషన్ మీరు ఇష్యూ చేసి పర్పస్ రిజాల్వ్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ తర్వాత హైకోర్టు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వస్తేనే ఈ జాగాలకు రావాలి. మీరు అనవసరంగా బల ప్రయోగం చేసిన కబ్జాదారులందరికీ కూడా హెచ్చరిక ఏంటంటే, దొంగతనంగా వస్తే ఇక్కడ మీకు ట్రెస్పాసింగ్ కేసులే కాదు, దెబ్బలు కూడా తింటారు. జాగ్రత్తగా ఉండాలని మేము చెప్తున్నాం. భారత్ మాతాకి